టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీనరాశి, ముఖ్యంగా ఈ మీనరాశి వారంతా కూడా ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు. అధికంగా మిమ్మల్ని ఇంకా శనీశ్వరుడు బాధించడం లేదు. ఆయన ఏకాగ్రత అంతా కూడా కుంభరాశి మీద పెట్టి కుంభీపాకం చేసేస్తున్నాడు, వాళ్ళని దుమ్ము దులుపుతున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ మీకే. ఎప్పుడుంటే ఇప్పుడు మనకి ఈ యొక్క మార్చి 29, 2025 సంవత్సరం నుంచి మిమ్మల్ని పట్టుకుంటున్నాడు కొంచెం. అందువల్ల శుభాలు జరుగుతాయి మీకు. కాకపోతే ఎన్ని శుభాలు ఎన్ని ప్రమోషన్స్ ఇప్పించినప్పటికీ కూడా హృదయం అంతా గుండె దడ్ అంటూ భయంతో ఉంటారు. ఎక్కడ శత్రువు వచ్చి మన పక్క నుంచే పొడి చేస్తాడో బాంబేస్తాడో అన్న విధంగా ఉంటుందన్నమాట ఏలినాటి శని అంటే మీనరాశి వారికి. ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా జల్సా పురుషులు కాబట్టి చక్కగా, అందులోనూ వచ్చేది 2025 సంవత్సరంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ల సంక్రాంతి వచ్చేసింది, పెద్ద పండుగ. అందరూ కూడా అత్తగారు ఇళ్ళకి వెళ్ళిపోయి కొత్త కొత్త రుచులతో కొత్త కొత్త వంటలతో మీరు భోజనాలు చేయడం. అలాగే కోడిపందాలు, పోలీసు వాళ్ళు పాపం ఎంత మొత్తుకున్నా కోడిపందాలు వద్దనన్నా ఎమ్మెల్యేల సపోర్ట్తో మీరు అందరూ కోడిపందాల్లో చూడడం కాకుండా ఆడేయడం కూడా చేసేస్తారు చక్కగా. ఆ విధంగా ధనాన్ని అంతటినీ కూడా మీరు ఎప్పుడు కూడా పందాలలో వెనకాడని మనగాళ్ళు ఒక్క మీనరాశి వాళ్ళే దడ్డళ్ళు ఆడిచ్చేస్తారు. వస్తే డబ్బు వస్తుంది, పోతే తర్వాత చూసుకుందామని. మరి ఆ ధోరణితో మీరు వెళ్ళిపోయే జనాలందరి యొక్క హృదయంలో మీరు స్థానాన్ని పొందుతారు. కాబట్టి ఆడేసేయండి, ఆడమని మేము చెప్పనైనా. కాబట్టి లాభాలు నష్టాలు అనేటటువంటి రావడానికి దైవాధీనాలు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఆడుకోండి. మరి ఇకపోతే మీ పిల్లలు మీకు ఆనందాన్ని ఇస్తారు, కానీ మీరు మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఎవరు. మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు వణికిపోతూ ఉంటారు, ఎప్పుడు ఏ కొంప మీదకి ఏ పొలంలో తీసుకొస్తారా అని. మీ ఉద్యోగంలో మీకేం డోకాలేదు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తారు, మీ జీతపత్యాలన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. మీ భార్య తరపున మీ భార్యను చూస్తేనే భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ యొక్క కేతువు అనారోగ్యం పాలు చేస్తాడేమో అనే భయంతో. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే ఈ యొక్క కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. ఆ కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మనం దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం. అలాగే గరికగడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరంతా కూడా జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ అందరికీ కూడా లభిస్తాయి. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.